ఏమైంది? ఫంక్షన్ కావాలని పొద్దుల హడావిడి చేసి రెడీ అయినావు, పోలే గిడవు కొని ఎడుతున్నావు, ఏమైంది? అసలు ఏం జరిగిందంటే ఏమైనా రెడీ అయినావా? జల్ది రా, పొద్దు పోతుంది. ఆడ మనే ముందుకు ఉండాలి. అత్తనమ్మా, నేను అప్పుడే తయారై ఉన్నా. జల్ది పోవాలి, మనమే ఉండాలి ఆడ ముందు. పొద్దు బాగా పోయింది, ఈ టైంకి బస్సులు ఉంటాయా అమ్మా? బస్సులు మత్తుకుంటాయమ్మా, టైం అయిపోతుంది, మళ్ళీ బస్సులు వెళ్ళిపోతాయి. ఆ కాంతమ్మ చిన్నమ్మ కూడా వస్తా అన్నది. అప్పుడే చెప్పిన తయారుగా రెడీ అయి ఉన్నది. సరే మరి రా జల్ది. కాంతమ్మా రెడీ అయినవా? వస్తున్నా. నడు నడు, టైం అయిపోతుంది. వస్తున్నా. ఈమె కూడా వస్తుంది. గీమెనెందుకు వాళ్ళకి వస్తున్నావే? మనం పోయేది ఫంక్షన్ కు. పిల్లలు లేరు, జల్లలు లేరు, కడుపుండ అనుకొని మంచిగా ఉన్నారనేది తోలుక రావాలి. గీమెనెందుకు వాళ్ళకి వస్తున్నావే? ఆడ ముత్తైదలు ఉంటారు, కోపానికి వస్తారు. పండ్లు ఫలాలు పసుపు కుంకుమ అంతా పెట్టుకునేదా. పుట్టుకొట్టరాని తోలుకొస్తే ఆడ ఎంత అవమానిస్తారే మనల్ని. అట్లనా? ఈమెను ఎందుకు తోలుకొచ్చినావు నీకు తెలియదా? అడిగి తోలుక రావద్దు ఈమెను. ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు? ఇంకేం చేస్తున్నావే? ఆమె తోలుక రాగానే వచ్చినావా? ఇసొంటోళ్ళు రావద్దని తెలియదా? నడుగుడికి వెళ్ళిపో. ఇంకేం చూస్తున్నావు? ఈడు ఉండి నడు, మీ ఇంటికో వెళ్ళిపో. ముఖం పెట్టుకొని వచ్చినావు ఇంకా నడు పో. అద్దు, మనం ఇద్దరం పోదాంబా. ఆమె అద్దు. ఊరుకోయే, ఎందుకు ఎడుతున్నావు చిన్నపిల్లలాగా? నీకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు తన భర్తేనే మొదటి సంతానం. నన్ను కూడా బయట పోతే ఎంతో మంది అంటారు, నీకు పిల్లలు లేరు అని. నన్ను నేను బాధపడుతున్నానా? నువ్వే కదా నా కూతురువి, అట్లనే నువ్వు కూడా అనుకో నేను నీ కొడుకునని. అంతేగాని దీనికి ఎవరైనా బాధపడతారా? ఈ సమాజంలో జనాలు వాళ్ళ గురించి కాకుండా పక్కోళ్ళ గురించి ఆలోచిస్తారు. అందుకనే ఇట్లుంది, లేకపోతే ఇంకోలాగా ఉండేది. అది కాదండి, నేను ఏదో జన్మలా తీరని పాపం చేసి ఉంటా, అందుకే ఈ జన్మలా ఇన్ని అవమానాలు. ఆ దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వకపోయినా అర్థం చేసుకునే భర్తనిచ్చిండు, అది చాలండి నాకు. నువ్వేం బాధపడకే భవాని, నీకు నేనున్నా. ఇలాగే నవ్వుతూ ఉండాలి, సరేనా? లోపలికి వెళ్దా. ఒక 3 కోడిగుడ్లు, 1 కిలో మినపప్పు, 1/2 కిలో పెసరపప్పు. ఏంది మావా, ఏమో పొద్దుగాల్సింది ఫోన్ బాగా ఒత్తుతున్నావు? అల్లుడు పెళ్లి సంబంధం అన్న ఒక ఫోటో పంపించిండ్రా, నా ఫోటో కూడా పంపించిన. అమ్మాయికి నా ఫోటో నచ్చలేదట, నా ఆస్తి నచ్చిందట, పెళ్లి వద్దని పంపించింది. మళ్ళీ ఫోన్తి ఇంకో ట్రై చేద్దాం. అల్లుడిగా నాకు పెళ్లి కదారా? అవుతుంది కానీ తొందర తీసుకోరా, పోదాం. ఏమోరా, నాకు అయితట్లేదు పెళ్లిగా. అది తీసుకుంటున్నా, పోదాం, తర్వాత మాట్లాడదాం. ఏమో. అరే, ఈ పొట్టోనికేమో పెళ్లి చేసుకునే శాత కాదు, ఆ పొడుగానికేమో పిల్లలు కానీ శాత కాదు, వీనికేమో అక్కకు పెళ్లి చేసే శాత కాదు. ముగ్గురు భలే ఉన్నారా. ఏం మాట్లాడుతున్నావు బే? కలుడురా, ఫస్ట్ నీ అక్కకు పెళ్లి అయ్యి దాని తర్వాత నాకు గల్ల పడతావు, ఇంకేం పడతావు? చల్ రారా, వాని గురించి తెలుసు కదా నీకు, వానితో ఎందుకు మనకు? దా సామాన్లు తీసుకోపోదాం. అరే బన్నీ, ఏంద్ర గిడ కూర్చున్నావు? టైం అవుతలేదా నీకు పనికి? లేవు వచ్చుడేంద్రా, టైం అయిపోతుంది నీకు. పా ఫస్ట్ బా తిందు పా. అత్తనే కదా ఫోన్ లోపలికి. ఏంది ఇలా వీడికి ఇట్లా చెప్తుడు? లేనాడు, టైం అయితే లోపల నువ్వు ఎత్తపో. నాకు మా తెలుస్తుంది. అయినా ఎవరి మీద కోపము అక్క మీద చూపెడతావురా?
అరే నువ్వు నీ కోపం కానీ వాడు అన్న దాంట్లో తప్పేముందిరా అసలు. వాడు మీదికి అన్నాడు, ఊరందరూ గదే అనుకుంటున్నారు మనలా. నువ్వు నిజంగానే అక్కకు పెళ్లి చేయకపోతుంది, వీనికేమో పిల్లలు కాకపాయే, నాకేమో లగ్గం కాకపాయే. ఏం తప్పేముందిరా వాడు అన్న దాంట్లో. గంత కోపం మారా, అవసరం అంత కోపం? ఏమోరా నీ కోపం నీకే తెలవాలి. నువ్వు కనుక ఆపకపోయి ఉంటే వాడి బొక్కకు నిలవద్దును. కాదురా, వాడిని ఒక్కొన్న అంటే కొడతావు, మరి ఊరంతా అదే అనుకుంటారు, అందరినీ కొడతావా పోయి? అదంతా కాదు కానీ పాపం అక్క బాధపడుతుంది కావచ్చు, లోపలికి పోయి ఓదార్చిపో. నడు, ఆ డ్యూటీకి టైం అవుతుంది, డ్యూటీకి పోవాలి, తొందరరా. మన అడ్డగాడు ఉంటాం రా, సరేనా? అవును. కసిచ్చుకున్నా బాధపడుతున్నావు అక్క? అదేం లేదురా, నువ్వు కసిరించుకుంటే నేను ఎందుకు బాధపడతా? నీకు డ్యూటీకి టైం అవుతుంది, బాక్స్ కట్టినా తీసుకొని పో. నిన్న ఒకటి అడగాలక్క. ఏంటిదిరా? నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు పెళ్ళిని చేసుకోలే? అది నీ చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. వచ్చిన సంబంధాలు నేను నచ్చుతున్నా, కానీ నాతో నువ్వు రావడం ఇష్టం లేదన్నారు. చుట్టాల ఇళ్ళలో వదిలే, అనాథాశ్రమంలో వదిలే అన్నారు. నీకు అమ్మైనా నాన్నైనా నేనే కదరా, నిన్ను వదిలిపెట్టి నేనెట్లా ఉంటారా? అందుకే నేను చేసుకోలేదురా. కానీ ఇప్పుడు నా వల్ల నువ్వు అవమానపడతావు అనుకోలేదురా. అరే తమ్ముడు, నన్ను క్షమించిరా. నువ్వు బాధపడకక్క, నీ పెళ్ళి నేను చేస్తా, నువ్వేం బాధపడకు. ఇప్పుడు వస్తున్నానా? ఇప్పుడే వస్తుంది బిడ్డ. అమ్మను కూడా తీసుకొస్తా అయిపోయి. అమ్మ రానున్నది బిడ్డ. సరే దా కూర్చో. ఇప్పుడే వస్తున్నావు మామ? ఇప్పుడే వస్తుంది అల్లుడు. సరే సరే, అంత మంచిదేనా? అంత మంచిది. నీతో కొంచెం మాట్లాడాలి. ఒక చిన్న పని ఉంది మామ ఊళ్ళే, పోయేస్తా. మీ బిడ్డతో మాట్లాడంటారు. సరే. అమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా అని? ఏ మంచిగా బిడ్డ, మీకు ఇన్ని సంవత్సరాలే పెళ్ళాయి, ఇంతవరకు పిల్లలు లేరు. మీరేమో హాస్పిటల్ చూసుకుంటలేరు, మేము దవాఖాన చూస్తామన్నా మీరు వస్తలేరు. ఏం చేయమంటారు బిడ్డ? ఆమె అంతతో ఆమె టెన్షన్ ఆమెకున్నది. గట్ల మాట్లాడితే బాపు? బయట వాళ్ళు అన్నారంటే అర్థం ఉన్నది, ఇంటోళ్ళు మీరు కూడా గట్ల మాట్లాడితే మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు? మేమేదో ఇద్దరం ఒకరికొకరు అర్థం చేసుకొని బతుకుతున్నాం, ఇట్లాంటి మాటలు మాట్లాడితే బాధ అనిపించదా బాపు? మీరు దవాఖాన చూసుకోలేరా? ఎందుకైతే వాళ్ళకు 5-6 సంవత్సరాలు పెళ్ళి ఇప్పటి వరకు పిల్లలు అయితే లేరు అని మమ్మల్ని కూడా అంటారు బిడ్డ. అందుకే బిడ్డ, మీరన్నా చూసుకోలేకపోతే మేమన్నా చూస్తాం రాదు. చూయించుకుంటే ఏమున్నది బాపు, వాళ్ళే అవుతారు. మేము దవాఖానలో చూయించుకోవాలంటే ఎప్పుడో చూయించుకుందాం, ఇప్పుడే తొందర ఏమున్నది చెప్పు? తొందరే బిడ్డ, 5-6 సంవత్సరాలు అయితే మీకు పెళ్ళి అయ్యి ఒక్కొక్కరు 1-2 సంవత్సరాల లోపే పిల్లలు అవుతుంది. ఇప్పటి వరకు నువ్వు పిల్లలు కాకపోతే ఎట్లా బిడ్డ? మీరు చూసుకొని మేమన్నా చూస్తాం, మేము డబ్బులు ఖర్చు పెట్టని మేమన్నా చూస్తాం. వాళ్ళు మీరు లేను లేక మీరు మంచిగా ఉన్నోళ్ళే, అయినా మీరు చూసుకుంటలేరు. చూయించుకుంటాను బాపు. ఎప్పుడు బిడ్డ? ఇంకా అల్లుడు రాను బిడ్డ, అల్లుడితో నేను మాట్లాడతాను. వాళ్ళతో నేను ఏం మాట్లాడద్దు, ఆయన ఇప్పటికే బయట మస్తు మంది మా నాన్న రకాలుగా మాటలు మాట్లాడుతారని బాధపడతాను. ఇంకా నువ్వు అడిగి నువ్వు బాధ పెడతావా? ఏమద్దు. నువ్వు చెప్తే ఇంటలేదనే అమ్మాయిడికి వస్తుంది, కనీసం నువ్వా ఇంటికి రా 2-3 రోజులు. ఏమని రావాలి బాపు? ఆడికి వస్తే నేనేమన్నా సంతోషంగా ఉంటానా? మీరేమన్నా నన్ను సంతోషంగా ఉంచుతారా? ఏమున్నా అమ్మ అల్లుడిని నిడిచిపెట్టు, ఆయనకు పిల్లలు గారు, ఆయన నిడిచిపెట్టు, నీకు ఇంకో లగ్గం చేస్తాం మంచిగా పిల్లలు పుడతారంటది. ఆ మాటలు విని నేను ఇంకా బాధపడాలనా? నేను రాను బాపు, ఈ ముచ్చట విడిచిపెట్టు, కానీ నేను ఇంటికి రాను. నువ్వైతే లోపలికి పోదాంపా. సరే. ఇంకా మామ అంత మంచిదేనా? అంత మంచిదే కానీ అల్లుడు, కానీ ఒక బాధ ఉంది. బాధనా? నీకేం బాధ మామ? మీకు పిల్లలు అయితే లేదని ఊళ్ళో 4 వేలు అనుకుంటారు, బాధ ఉండదు అల్లుడు. మీకు పిల్లలు అయితలేరని బాధనా, 4 మాటలు అంటున్నారని బాధనా? అట్లా కాదు అల్లుడు, ఒక పిల్లవాడు పుడితే ఎత్తుకోవాలని మాకు కూడా ఉండదు అల్లుడు. కోపానికి రాకుండా కొంచెం నిమ్మలంగా ఆలోచించదు అల్లుడు.
నీకేముంటుందా మామ, నాకు కూడా ఉంటుంది. ఓ పిల్లగాడో కావాలి, ఎత్తుకొని తిరగాలని. మరి దేనికి అల్లుడు? మీరు చదువుకున్న వాళ్ళు పిల్లలు ఇప్పుడే వద్దని ఏమైనా ప్లాన్ వేస్తున్నారా? మీకు ఏం తక్కువ ఉంది అల్లుడు? ఆస్తి తక్కువ ఉందా? అంతస్తు తక్కువ ఉందా? ఆస్తి అంతస్తు లేక కాదు మామ, పిల్లలు కానీ ఏం చేయమంటావు? ఎక్కడికైనా కూడా అదే ముచ్చట, పిల్లలు పిల్లలు. పెళ్లికైనా అదే ముచ్చట, పిల్లలు ఇంకా కాలేరా? ఓ సాగు కాడికైనా కూడా అదే ముచ్చట, పిల్లలు కాలేరా రా నీకు? ఆఖరికి పని కాడికైనా కూడా అదే. అరే ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఇంకా డ్యూటీ టైం తొందర రండి. ఏమరా పొట్టాడా, మన పెళ్లి చూపులకైనా కదా. పెళ్ళంటే సైన్లు ఆస్తులు కాదురా, ఇంకా చాలా ఉంటాయి. ఇక నీకు అయినట్టే పెళ్ళి. అన్నా బాలన్నా, బాలన్నా ఏమైందన్నా గిట్ల ఉన్నావు? పాత మీ డ్యూటీ టైం అవుతుందో పదాం పా. నాకు కొంచెం పని ఉందన్న, ఒక గంట అయినాక వస్తాను నేను. లేదు తమ్మి, లేట్ అవుతుంది, వెళ్దాం పా. నేను వస్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి. నేను వెళ్ళాలా మరి? ఓకే, తొందరగా మరి. సరే అన్న. ఎక్కడ ఉన్నావు? అయ్యో డ్యూటీకి పోవాలి కదరా, రెడీ అవుతున్నా. నీకు విషయం చెప్పాలి మామ. చెప్పరా? అది మన బాలన్న ఉన్నాడు కదా, అతనికి అక్కకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నా. ఏ సూపర్ రా, నాకు ఇన్ని రోజుల నుంచి ఐడియానే రాలేదు. ఓకే కదా మామ? ఓకే ఓకే, గుడ్ ఐడియా. సెట్ అవుతుంది కదా ఇద్దరికి? సెట్ అవుతుంది. నువ్వు అక్కకి ఏం చెప్పకు, సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే మామ. ఓకేరా. సరేరా, నీ అక్కకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు కదా, ఈ సంగతి చెప్తా. అక్క, నీకు సర్ప్రైజ్ ఉంది. రేపు నేను చూడడానికి పిల్లలు వస్తారు, రెడీగా ఉండు. ఓకేనే? ఏమైంది గిడవుకొని ఆలోచిస్తున్నావు? అరే అడుగుతా చెప్పు, గిడవుకొని ఏం ఆలోచిస్తున్నావు? మా నాన్న మాటలన్నీ నేను విన్నా. ఇంకెన్ని రోజులని ఇట్లా మాట్లాడుకుంటుందాం? మరి మా నాన్న చెప్పినట్టు ఏదైనా హాస్పిటల్లో వేయించుకుందామా? మీ ఊళ్ళు చెప్పిరని ఊరోళ్ళు అనుకుంటుర్రని దావకర్లకు పోతే ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి తెలుసా? అయినా ఇయ్యాల రేపు మనం తినే తిండికి మొత్తం మందుల తిండినే అవుతుంది. దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు దాని గురించి రంది పడుతున్నాను? అట్లా అని ఇంకెన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉండాలి? మా అమ్మనైతే మన ఇంటికి అత్తలేదు. ఈ సమయంలో బిడ్డకి ధైర్యం చెప్పాల్సింది తల్లే, కానీ మా అమ్మ నా ముఖం కూడా ఇవ్వలేదు. ఏమన్నంటే అల్లునికి పిల్లలు గారు, అల్లుని నిడిచిపెట్టు, ఇంకొక పెళ్లి చేస్తా అంటది. ఇవన్నీ నేను ఎట్లా భరించాలి? అని నీకు చెప్పినా కానీ నీకు తల్లైనా తండ్రైనా నేనే అని. ఎవ్వలేమన్నా పట్టించుకో, నీకు నేనున్నా. తిందాంపా. బాలమామా. హలో అల్లుడు, చెప్పరా? ఏడున్నావే? ఇంటి దగ్గర. నీకు ఒక సర్ప్రైజ్ మామ. ఏంది అల్లుడు? నీకు సంబంధం చూసిన. ఏ ఊకు అల్లుడు, జోకులు వేయకు. నీకు పెళ్ళి కావాలా వద్దా? కావాలి, పెళ్ళి ఎందుకొద్దు? అందుకనే మంచి పెళ్లి సంబంధం చూసిన. పిల్ల కూడా మనూరే. అగో అల్లుడు, నిజమా నువ్వు చెప్పేది? నిజం చెప్తున్నా మామ, రేపు పొద్దుగాలనే రెడీ అయి ఉండు. ఓకే ఓకే అల్లుడు. సరేనా? సరే సరే అల్లుడు. ఓకే డన్ మామ. లాస్ట్కి అయితే మా మామకు పెళ్ళి చేస్తున్నాం. నవీనా, ఊళ్ళు తెంపుతున్నావా? తెంపు తెంపు. నవీనా, నీ తమ్ముడు నీ పెళ్లి గురించి బాగానే ప్రయత్నం చేస్తుంది కానీ, అయినా నువ్వెన్ని పూజలు చేసినా, నీ తమ్ముడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ పెళ్ళి కాదు. అయినా నీకు ఈ వయసులో పెళ్ళి ఎందుకే? దిగుమామా. ఎందుకురా బండి ఎక్కించుకోపోదామా? ఎక్కించకపోదంతి, నువ్వు దిగుమామా. చెప్పు, ఎందుకో చెప్పు. లేట్ అవుతుంది ఇడికే. మరి నువ్వా, నేను చెప్తా. సర్ప్రైజ్ అని చెప్పినా కదా, పా లోపడికి. ఏం సర్ప్రైజ్? అక్క, చాయ్ తీసుకో.
బన్నీ ఏంద్రా ఇది? పెళ్లి చూపులని చెప్పినా కదా అక్క, తనే పెళ్లి కొడుకు. ఇతని గురించి ఏం తెలుసు నీకు? ఏమైందక్క? అది కాదు నవీన, నా ఇంటికి వెళ్ళినాడు. భవానీ 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 ఏమైంది? భవానీ లే, భవానీ భవానీ భవానీ, ఏయ్ ఏమైంది? ఏయ్ చూడిగో, భవానీ 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 చూడు, చూడు నన్ను చూడు. భవానీ 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 భవానీ